క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్ లో ప్రయోగాత్మకంగా అమలు. తొలి టెస్ట్ లోనే 35 మందికి పాజిటివ్. యూరిన్ ద్వారా 2 నిమిషాల్లోనే రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్షలు. మత్తుకు బానిసవుతున్న యువతను ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడేందుకు గంజాయి టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కల్తీ కల్లును నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తాడి అడల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు. కానీ గంజాయి తీసుకున్న వాళ్ళను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగే వాళ్ళను పోలీసులు గుర్తించి టెస్ట్ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారితో పాటు కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అర్జెంట్ గా చేయాల్సిందే. అన్ని పోలీస్ స్టేషన్లకు పోవాల్సిందే. ప్రతి స్కూల్ దగ్గర కూడా ఈ ముఠాలు తయారైపోయినాయి. ఈ గంజాయి ఎక్కడెక్కడైతే తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ టెస్ట్ కిట్ల ద్వారా నిర్ధారించి వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో యువత మొత్తం సత్యనాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. గంజాయి కిట్లు పంపిణీ చేసే పరిస్థితికి వచ్చిందంటే గ్రామీణ స్థాయిలో కూడా గంజాయి వెళ్ళిపోయి ఇవాళ దుమారం రేపుతా ఉంది ఎక్కడ చూసినా. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.